హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఎసెన్షియల్ రోల్ అయితే కనుక చెన్నై లొకేషన్లో జూలై 10న క్రెడిట్ అండర్ రైటింగ్ రోల్కి వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తుందన్నమాట. లొకేషన్ వచ్చేసి చెన్నై. ఈ వాకిన్కి మీరు కనుక అటెండ్ అవ్వాలంటే మీకు 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి. దీనికి ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ మినిమం 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ వాకిన్స్ వచ్చేసేసి చెన్నైలో జూలై 10న మార్నింగ్ 9:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు అయితే కనుక మిమ్మల్ని అలౌ చేస్తారు వాకిన్కి అటెండ్ అవ్వడానికి. ఓకే. అండ్ అలాగే దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు క్రెడిట్ అండర్ రైటింగ్ అండ్ అలాగే కమర్షియల్ with knowledge of accounting and financial reporting standards, and also you need to perform ADHOC reporting and analysis. అండ్ అలాగే మీరు కాంప్లెక్సిటీ డీల్స్ని మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేసేలా ఉండాలి. అండ్ అలాగే క్వాలిటీ టైమ్లీ డెలివర్స్ అండ్ మేక్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డిసిషన్స్. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరుగా ఓన్గా వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే మీకు ఉండాలి. సో ఇండిపెండెంట్ డిసిషన్స్ అనేవి తీసుకునే క్యాపబిలిటీ అయితే కనుక మీకు ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్లో మీరు వర్క్ చేసి ఉండాలి. సో ఇంగ్లీష్లో రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. అండ్ అలాగే మీకు ఫ్లెక్సిబిలిటీ కానీ అడాప్టబిలిటీ కానీ ఇట్లాంటి స్కిల్స్ అనేవి మీకు ఉండాలన్నమాట. ఇవన్నీ కనుక ఈ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఈ వాకిన్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే షిఫ్ట్ వచ్చేసేసి నైట్ షిఫ్ట్ అనమాట. దట్ మీన్స్ యూఎస్ షిఫ్ట్ టైమింగ్. మన ఇండియాలో ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 ఆర్ఎల్స్ అట్లా యూఎస్ షిఫ్ట్ ఉంటాయి కదా. సో ఈఎస్టీ టైం జోన్లో కానీ సిఎస్టీ టైం జోన్లో కానీ మీరైతే వర్క్ చేస్తారనమాట. ఇది 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వచ్చేసేసి వీక్ ఆఫ్. దట్ మీన్స్ సాటర్డే అండ్ సండే ఈజ్ వీక్ ఆఫ్, 5 days వర్కింగ్ డే అనమాట. బట్ మీరు కనుక ఈ వాకిన్కి అటెండ్ అవ్వాలంటే మీకు సిఐడి అనేది ఉండాలన్నమాట. సిఐడి అంటే ఏంటంటే మనం ఎసెన్షియల్ పోర్టల్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది అనమాట. మీరు ఆ ఐడి జనరేట్ చేసుకుని మీరు వాకిన్కి అయితే వెళ్ళాలి. మీరు ఎసెన్షియల్లో మీకు కనుక అకౌంట్ లేకపోతే మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుని అడిగిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ వాకిన్కి అయితే అటెండ్ అవ్వండి వాళ్ళు ఇచ్చిన కస్టమర్ ఐడితో. ఓకే. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడి అనేది జనరేట్ అవుద్ది అనమాట. అది అందరికీ యూనిక్గా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. ఆ ఐడిని మీరు రెజ్యూమే మీద మెన్షన్ చేసి అయితే కనుక మీరు ఈ వాకిన్కి అటెండ్ అవ్వాలి. వాకిన్ వచ్చేసేసి చెన్నైలో జూలై 10th మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు అయితే కనుక జరుగుతుంది. నేను ఆ వాకిన్ యొక్క లొకేషన్, వాకిన్ యొక్క టైమింగ్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దీనికి రిలేటెడ్ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దెన్ యూ డోంట్ మిస్ ఎనీ అదర్ వీడియోస్, రైట్? థ్యాంక్ యూ.